ఫ్రెండ్స్, ఈ మధ్య ఎవరి నోట విన్నా అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో పర్చేజ్ చేసిన వాటిని వెనక్కి పంపించలేము, రిటర్న్ లేదు. ఆన్లైన్ లో ఏదైనా పర్చేజ్ చేసే ముందు రిటర్న్ ఆప్షన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతే తీసుకోవాలి. ఒకవేళ బై మిస్టేక్ తీసుకుంటే వెనక్కి పంపించడానికైతే అవకాశం ఉండదు అని అందరి నోట వింటూ ఉంటాం. యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా చూస్తూనే ఉంటాం. ఇలాంటి సమస్యనైతే నేను ఫేస్ చేశాను. అయినప్పటికీ కూడా నేను దీని నుంచి బయటపడ్డాను. సో ఎలా బయటపడ్డాను, ఈ సమస్యను ఎలా పరిష్కరించుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. చాలా రోజులుగా ఒక హోమ్ థియేటర్ తీసుకోవాలని ఉండేది. మార్చి 7న ఆఫర్ బాగుందని 5,200 రూపాయలు పే చేసి బుక్ చేశాను. మార్చి 10న డెలివరీ చేసుకున్నాను. ఆ రోజు మా ఇంట్లో ఉండే స్మార్ట్ టీవీకి ఫిక్స్ చేస్తే అందులో ఎన్హాన్స్డ్ ఆడియో రిటర్న్ ఛానల్ అనేది వర్క్ చేయడం లేదు. అంటే టీవీ నుంచి సౌండ్ బార్ కు ఆడియో అనేది రావటం లేదు. ఇక సెకండ్ ఆప్షన్ బ్లూటూత్ యూజ్ చేసుకున్నాను. ప్లే అవుతుంది కానీ వీడియో ప్లే అయిన 2 seconds కు ఆడియో ప్లే అవుతుంది, లేటెన్సీ. సో ఆ కనెక్టివిటీ అనేది మిస్ అయింది నాకు. ఇక ఏమి చేయలేక మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి దీన్ని రిటర్న్ చేయాలనుకున్నాను. అమెజాన్ అప్లికేషన్ లోకి వెళ్లి చూస్తే అక్కడ రిటర్న్ అండ్ రీఫండ్ ఆప్షన్ నాకు కనిపించలేదు. కొంచెం కంగుతున్నాను, ఏం చేయాలో తెలియడం లేదు. జస్ట్ రీప్లేస్మెంట్ మాత్రమే ఉంది. ఎలాగో ఇది స్మార్ట్ టీవీకి పనిచేయడం లేదు. వేరే టీవీకి పెట్టి చూశాను, అక్కడ పనిచేయడం లేదు. దీన్ని ఎలాగైనా కానీ రిటర్న్ చేయాలనే థాట్ ఉంది, ఎందుకంటే 5,200 రూపాయలు. సరే, ఇంకా 99% హోప్స్ వదిలేసుకుని 1% మాత్రమే ట్రై చేద్దామని మా ఫ్రెండ్ సలహా తీసుకుని గూగుల్లోకి వెళ్ళి అమెజాన్ టోల్ ఫ్రీ నెంబర్ తీసుకుని కేర్ కు కాల్ చేశాను. జరిగింది మొత్తం వాళ్ళు చెప్తే ఇది మాకు సంబంధించింది కాదండి అన్నారు. సరే అని వాళ్ళు టెక్నీషియన్ డిపార్ట్మెంట్ కు కాల్ ట్రాన్స్ఫర్ చేస్తాము, కానీ వాళ్ళు హిందీ అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్ లో మాత్రమే మాట్లాడతారు. మీరు కూడా ఏదో ఒక లాంగ్వేజ్ చూజ్ చేసుకోండి అంటే ఇంగ్లీష్ చూజ్ చేసుకున్నాను. రిటర్న్ బ్యాక్ కాల్ వచ్చింది. అక్కడ జరిగింది మొత్తం చెప్పేశాను. ఇదంతా మార్చి 12న జరిగిందనమాట. సో జరిగింది చెప్తే, ఓకే మీరు పని చేయడం లేదు అంటున్నారు కాబట్టి మేము తీసుకుంటాము అని వాళ్ళు చెప్పి మార్చి 14న రిటర్న్ తీసుకోవడానికి డెలివరీ బాయ్ మీ ఇంటికి వస్తాడని చెప్పారు. చెప్పిన తర్వాత మా మెయిల్ కు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే పంపించారు. మార్చి 14న వాళ్ళు ఆటోమేటిక్ గా వచ్చి తీసుకెళ్లిపోయారు. 2-3 రోజుల్లో మీ అమౌంట్ అనేది మీ అకౌంట్ కు క్రెడిట్ అవుతుందని చెప్పారు. సో ఇదన్నమాట జరిగిండేది. దీని ద్వారా నేనేం తెలుసుకున్నాను. నంబర్ 1, టైంపాస్ కోసము సరదా కోసము రిటర్న్ పంపించవచ్చు అని ఆలోచించకుండా ఆన్లైన్ లో అయితే పర్చేజ్ చేయకండి. మీరు ఏది పర్చేజ్ చేయాలి అనుకున్నా రిటర్న్ అండ్ రీఫండ్ ఉందా లేదా చెక్ చేసుకుని తీసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు దాన్ని వెనక్కి పంపించాలంటే మీ దగ్గర ఒక బలమైన కారణం ఉండాలి. 1, 2 మీ మాటలతో వాళ్ళని నమ్మించాలి, వారు నమ్మాలి. ఇది చాలా ముఖ్యం. వాళ్ళు నమ్మకపోతే మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకోరు. చాలాసేపు మాట్లాడిన తర్వాత, వాదించిన తర్వాత వాళ్ళు వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకున్నారు. సో అది జరిగిండేది. మీకు ఇలాంటి సమస్య ఉంటే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ కి సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్స్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేశాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేశాను. వీటిని యూజ్ చేసుకుని మీ సమస్యను పరిష్కరించుకోండి. మీ సమస్య పరిష్కరించబడిందా లేదా అనేది నాకు కామెంట్ తెలియజేయండి, ఎందుకంటే నేను తెలుసుకోవాలి కదా. నచ్చితే లైక్ చేయండి, తెలుసు కదా. వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను. నా ఛానల్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీ చరవాణి టెక్.